ఓట్లు వచ్చిన సెప్పుడే సీఎం కేసీఆర్ కు పథకాలు గుర్తుకొస్తాయని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే అలికిరెడ్డి ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ దశాబ్ద ఉత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. దశాబ్ద ఉత్సవాల పేరుతో దగా చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని ప్రచారం కోసమే గ్రామాలకు హరితారం పేరు మీద ఈరోజు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక కండువల ఖర్చే 8 కోట్ల రూపాయలు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమేమడుగుతున్నాం, ఈరోజు ఎంఆర్ఓకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మెమోరాండం ఇచ్చినాం. మీరు ఇచ్చిన హామీలలో కేజీ టు పీజీ విద్య ఇచ్చావా? ఇవాళ ఇంటికో ఉద్యోగం ఎన్నో ఇచ్చావా? దళిత బంధు అందరికీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇవాళ అందరికీ పెన్షన్లు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అందరికీ రేషన్ కార్డు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినాయే. ఇలా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్ల ముందు ఇవన్నీ మీరు